వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను దీపిక. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం కొనసాగుతున్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవబోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇక 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అరకులోయలో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. గత 2 రోజులుగా అరకులో ఎడతెరిపి లేని వాళ్లు కురుస్తున్నాయి. దుమ్రిగూడ పరిసర ప్రాంతాల్లో వాగులు, జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని చాపరాయి జలపాతాన్ని మూసివేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, చూసుకుంటే గత వారంలో ఏపీలో వర్షాలు అయితే దంచికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని నుంచి తేరుకోకముందే మరో పిడుగు లాంటి వార్త అయితే వాతావరణ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో అదైతే ప్రస్తుతం ఒడిశా పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం వైపు అయితే అల్పపీడనంగా మారి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజులుగా కూడా ఇటు విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు, అరకు, చింతపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా వర్షాలు అయితే ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో గత 2 రోజులుగా కూడా ఆ బోరునైతే వర్షాలు కురిపిస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే కుండపోత వర్షం కారణంగా విశాఖలోని పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉపరితల ఆవర్తనం అనంతరం కూడా అల్పపీడనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో 48 గంటల్లో ఇది మరింత బలపడేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని ప్రభావంతో విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు సముద్ర తీరం వెంబడి కూడా గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే సముద్రంలో అలల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్, 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్, 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యాటక ప్రాంతాలను మూసివేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి పర్యాటకులందరినీ కూడా వారి స్వగ్రామాలకు పంపించేందుకు కూడా అధికారులు అయితే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులని ఎప్పటికప్పుడే విపత్తుల నిర్వహణ శాఖ అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలన్నీ కూడా విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. అటు నుంచి రాకపోకలు కూడా నిలిచిపోయి అలాగే కొన్ని గ్రామాలకైతే పూర్తిగా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనజీవన స్రవంతో పూర్తిగా స్తంభించిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గడ్డలు, వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. జలపాతాల నుంచి పెద్ద ఎత్తున కూడా వర్షం నీరైతే వస్తున్నట్టు కిందకి జాలువారుతున్న పరిస్థి ఉంది. ఆ ప్రాంతానికి పర్యాటకులు ఎవరు కూడా వెళ్ళరాదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల కారణంగా అరకు ప్రాంతాన్ని వచ్చేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఆ పర్యాటకులు వాటిలోని గల్లంతయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు 2-3 రోజుల పాటు కూడా చాపరాయి వంటి ప్రాంతాలకు రాకూడదు. అలాగే డుంబురుగుడ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరికొన్ని జలపాతాలు ఏవైతే ఉన్నాయో ఆ జలపాతాల వద్దకు కూడా వెళ్ళరాదంటూ కూడా ఇప్పటికే ఏదైతే పర్యాటక శాఖ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పాయకరావుపేట, తుని, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉంది. మరో 48 గంటల్లో బలపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు. దీనిపైన ఎప్పటికప్పుడే సిద్ధంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి కూడా
చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కూడా అక్కడికైతే ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఆయా జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా ఎప్పటికప్పుడే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎవరికి కూడా సెలవు ఇవ్వరాదంటూ కూడా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అంతా కూడా సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు కానీ లేదైతే జలమయమైనటువంటి ప్రాంతాలు కానీ వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అన్ని రకాల చర్యలు చేపట్టే విధంగా కూడా అన్ని రకాల బలగాలను కూడా సిద్ధం చేయాలంటూ ఆ రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అంతా కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏదైతే పూర్ణ మార్కెట్ కానీ లేదా గాజువాక ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడ్డలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్ణ మార్కెట్లో కురిసినటువంటి వర్షం కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రహదారిపైకి నీరు రావడంతో పూర్తిగా బస్సులకి లేదా వాహనాలకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే రేపు జరిగేటటువంటి గణేశ ఉత్సవాలకు సంబంధించినటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి విక్రయ ఏర్పాట్లు ఏవైతే అన్ని పూర్తిగా నిలిచిపోవడంతో వ్యాపారస్తులంతా కూడా బోరును విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.